సో హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు యూనిక్ తెలుగు ట్రేడర్. ఫ్రెండ్స్, ఐ థింక్ ఇప్పుడు నేను క్రియేట్ చేసిన గ్రూప్ ఏదైతే ఉందో పబ్లిక్ గ్రూప్ అనమాట. సో ఇందులో స్టూడెంట్స్, యూటీటీ స్టూడెంట్స్ ఉంటారు, యూటీటీ సబ్స్క్రైబర్స్ ఉంటారు, యూటీటీ యాప్ డౌన్లోడర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో ఆల్ ఆర్ వెల్కమ్ అండి. అందరికీ యూటీటీకి ఉన్న స్టూడెంట్స్కి, రాబోతున్న స్టూడెంట్స్కి, సో ఓకేనా, ఇంట్రెస్ట్ చూపిస్తున్న స్టూడెంట్స్కి అందరికీ ఏ వామ్ వెల్కమ్. సో అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. సో అందరూ ఐ థింక్ సంక్రాంతి ఇప్పుడు నడుస్తుంది కాబట్టి అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ ఎనీవే బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము కొన్ని విషయాలు మాట్లాడతానండి. కొన్ని ఏ టాపిక్స్ మాట్లాడతాను అన్న విషయం మీద మాట్లాడతాను. ఎందుకంటే ఆల్రెడీ నేను కూడా 1 వీక్ నుంచి లీవ్లో ఉన్నాను. సో మేబీ ఈరోజే వచ్చాను. సో ఓకేనా. వన్ వీక్ నుంచి లీవ్లో ఉన్నాను. సో యా, చైతన్య గారు, ఇది ప్రస్తుతానికి 480 ఉంది క్లారిటీ. ఐ విల్ నేను జూమ్ చేస్తానండి స్క్రీన్, మీకు జూమ్ కనిపిస్తుంది కదా. సో ఐ విల్ జూమ్ ఇట్. ఓకే. యా, ఐ థింక్ జూమ్ స్క్రీన్ చేస్తున్నాను, 150%కి చేస్తాను. ఓకే, మీకు కూడా ఈజీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను కొన్ని టాపిక్స్ మాట్లాడతాను. అసలు యూటీటీ అలర్ట్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఒక ఫస్ట్ పాయింట్ మాట్లాడతాను. సెకండ్ పాయింట్, యూటీటీ సపోర్ట్ ఏం చేస్తుంది, యూటీటీ సపోర్ట్ అంటే ఏంటి అన్న విషయం మాట్లాడతాను. ఇవి రెండు కాకుండా యూటీటీ ప్రీమియం గ్రూప్ అంటే ఏంటి అన్న విషయం కూడా మాట్లాడతాను. తర్వాత యూటీటీ క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి అనేది మాట్లాడతాను, ఎందుకంటే దీంట్లో స్టూడెంట్స్ అందరూ ఉన్నారు కాబట్టి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్లో భాగంగా ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేస్తాను. ఎలాంటి కన్ఫ్యూజన్స్ అంటే, కొంతమంది డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు జాయిన్. ఓకే, వాళ్ళు జాయిన్ కాలేకపోతున్నారు. అలాగే ఓపెన్ చేసుకోవడానికి ప్రాసెస్కి ఇబ్బంది పడుతున్నారు. అది కాకుండా క్లాసెస్కి ఎలా అటెండ్ అవ్వాలో అర్థం కావట్లేదు. కొంతమంది బేసిక్ నీడ్స్ కూడా తెలియని విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇస్తాను. ఓకేనా. అందరికీ అన్ని విధాలుగా అన్ని క్లారిఫికేషన్స్ రిగార్డింగ్ టు ప్రీమియం నుంచి అన్ని సర్వీసెస్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా మొదటగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. సో యూటీటీ సపోర్ట్ ఎలా ఉంటుంది, యూటీటీ సపోర్ట్ అంటే ఏంటి, యూటీటీ సపోర్ట్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. యూటీటీ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే, సార్, పాయింట్ నెంబర్ వన్, యూటీటీ మిమ్మల్ని ఒక బ్యాచ్గా డివైడ్ చేస్తుంది. ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళకి తెలుసు. సో ఎనీబడి ఇక్కడ ఉన్న వాళ్ళలో ప్రజెంట్ కొంతమంది ఉన్నప్పటికీ, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, సార్ ప్రీమియంలో లేవు, ఎక్కడ మేము ఓన్లీ యాప్ డౌన్లోడ్స్ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఒక మెసేజ్ డ్రాప్ చేయొచ్చు ప్లీజ్. ఎస్ ఐఎమ్ అని ఉంటే కొంచెం క్లారిటీ ఉంటుంది. ఎనీబడి? సో ప్లీజ్ డ్రాప్ చేయాలి. సో కేవలం మెసేజెస్ డైరెక్ట్ నాకే వస్తాయండి, మీరు ఎవరు టెక్స్ట్ పడాల్సి పని లేదు. అందరికీ డిస్ప్లే కాకూడదని నేను పర్సనల్ చాట్ ప్రైవేట్ చాట్ పెట్టాను. సో ఒకరికొకరికి మీరు చేసిన మెసేజ్ డిస్ప్లే అవ్వదు. ఎస్ శ్రావణ్ కుమార్ గారు, వెరీ గుడ్. సో చాలామంది ఉన్నారు. ఓకే, ఎస్ ఓకే, వెరీ గుడ్. సార్, మీ గురించి ఒక పాయింట్ మాట్లాడుతాను. యా వేసుకో. సో వాసవి గారు, వెరీ గుడ్. శ్రీనాథ్ గారు, సో చాలామంది ఉన్నారు. హర్ష గారు, వెరీ గుడ్. సో వెంకటేష్ గారు, వెంకటగిరి గారు, చాలామంది వెళ్ళిపోతున్నారు సార్, చదవడానికి కూడా రావట్లేదు. రాజేశ్వర్, యుగంధర్, వెంకట్, కళ్యాణి వెళ్ళిపోతున్నాయి సార్ పేర్లు. సో వెరీ గుడ్. యా, సో ఒక విషయం అండి, ఈ టాపిక్లో, ఈ ఫస్ట్ టాపిక్లో మనం ఏం చేస్తామంటే, మిమ్మల్ని ఒక గ్రూప్ ఫిల్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. మినిమం అండి, తక్కువ వేసుకున్న 150+ రావాలి. 150+ స్టూడెంట్స్ యాడ్ అవ్వగానే మీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్లోకి జాయిన్ అయ్యే వరకు ఇట్ విల్ టేక్ ఐ థింక్ 1 వీక్ టైం తీసుకుంటుంది. 150 మెంబర్స్ ఫిల్ అవడానికి. ఈ 150 మెంబర్స్ ఫిల్ అయిన తర్వాత మీకు బ్యాచ్ కోడ్ ఇస్తారు, అంటే బ్యాచ్ ఇస్తారు. యూటీటీ ఏ బ్యాచ్ అండ్ 10, 11, 12, 13, 14 అలా ఏదో ఒకటి ఇస్తారు. ఆ బ్యాచ్ మీద ఉంటుంది. అక్కడి నుంచి యూటీటీ మీకు క్లాసెస్ తీసుకుంటుంది, జూమ్ లింక్ ఇస్తుంది. జూమ్ లింక్ ఇచ్చిన తర్వాత జూమ్లో జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ జరుగుతాయి. క్లాసెస్ జరిగిన తర్వాత అక్కడి నుంచి మీకు జరిగిన క్లాసెస్ ఏవైతే ఉంటాయో రికార్డెడ్ క్లాసెస్ మీరు చూడటానికి మీకు యూటీటీ ప్రీమియం సర్వీస్ అనేది ఉంటుంది. దీంట్లో ప్రీమియం సర్వీస్లో కూడా మీరు ఎటువంటి ఫీజు పే చేయడానికి లేదు. ఐ విల్ షో మీకు అన్ని క్లారిటీ ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడొచ్చు. సో ఐ విల్ షో ఎవ్రీథింగ్.
ఐ విల్ షో ఎవ్రీథింగ్, గివ్ మీ ఎ సెకండ్. ఒకసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడండి. ఇవి బ్యాచెస్ అనమాట. మీ బ్యాచెస్ రెడీ మీరు కోర్సెస్లోకి వెళ్ళకముందు బ్యాచెస్ అవి ఉంటాయి. అక్కడి నుంచి మీకు ఏదైతే క్లాసెస్ తీసుకుంటారో అక్కడి నుండి మీరు ఇక్కడ కోర్సెస్లోకి షిఫ్ట్ అవుతారు. కోర్సెస్లోకి షిఫ్ట్ అవడానికి ఒక్క నిమిషం, సంథింగ్ ఎర్రర్, యా నాట్ అట్ ఆల్ ఇష్యూ. సో కోర్సెస్లోకి మీరు రావడానికి, ఓకే, కోర్సెస్లోకి మీరు రావడానికి ఇట్ విల్ ఆస్క్ మనీ అడుగుతుంది. కానీ ఇక్కడ ఆ మనీ ఏదైతే ఉంటుందో ఆ మనీ యూటీటీనే పే చేస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఏ కోర్సే కానీ మేము పబ్లిష్ చేయలేదు. ఏ కోర్స్ అన్నీ అన్పబ్లిష్డ్ అంటే ఈ బ్యాచెస్ ఇంకా ఫిల్ అవ్వలేదు. సో దానికి ₹1 పెట్టాం. ఇక్కడ నుంచి పేమెంట్ చేసిన తర్వాత యూ విల్ అప్డేట్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మీకు బ్యాచెస్ అన్నిటికీ పేమెంట్ ఉంటుంది. ఈ బ్యాచెస్కి పేమెంట్ యూటీటీనే పేమెంట్ చేస్తుంది. యూటీటీ పేమెంట్ చేసిన తర్వాత మీరు ఈ బ్యాచెస్లోకి వస్తారు. ఈ బ్యాచెస్లకి అంటే సేమ్ యాస్టిస్ మీరు ఈ బ్యాచెస్ నుంచి ఈ బ్యాచెస్లో ఎలా ఉన్నారో అలాగే ఈ పక్కన ఉంటారు. బట్ ఈ బ్యాచెస్ యొక్క చాట్ ఆప్షన్ మీకు ఎనేబుల్ అయి ఉంటుంది. అక్కడ మీరు చాట్ చేసుకోవచ్చు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. బట్ వన్స్ కోర్సెస్లోకి వచ్చిన తర్వాత కోర్సెస్లో ఉన్న బ్యాచ్లో చాట్ చేసుకోవటానికి ఉండదు. కేవలం అక్కడ జరగబోతున్న క్లాసెస్ రికార్డెడ్ అన్నీ మీకు ఆ కోర్సెస్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక కోర్స్ ఓపెన్ చేస్తే యూ విల్ గెట్ కంటెంట్. ఆ కంటెంట్లో వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ మీరు హ్యాపీగా మీరు చూసుకోవచ్చు. 1కి 2 సార్లు కాకపోతే 3 సార్లు కాకపోతే 4 సార్లు చూసుకోవచ్చు. లైఫ్ టైం ఉంటుందండి. కంటెంట్ ఇక్కడ చూడండి. ఈ కంటెంట్ మీకు ఉంటుందా? ఈ కంటెంట్ని మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ చెప్తూ గైడ్ చేస్తూ ఈ కంటెంట్ని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కంటెంట్ లోడ్ అవుతుంది కాబట్టి మీరు కంటెంట్ని ఇక్కడ నుంచి మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. సో దీనికోసం యూటీటీ ఎక్కడ కానీ ఒక సింగిల్ రూపీ కూడా చార్జ్ చేయటం లేదు. ఎందుకు ఇది స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఆల్రెడీ బయట యూటీటీ పేరు మీద డబ్బులు కలెక్ట్ చేయడము, యూటీటీ మీద టెలిగ్రామ్ గ్రూప్స్ చాలా ఫ్రాడ్ గ్రూప్స్ రావడము, దానిలో అసలు యూటీటీ మన సబ్స్క్రైబర్లే 17-18 వేల దగ్గర ఉన్నారు. అక్కడ చూస్తే ఫ్రాడ్ గ్రూప్లో మీరు చూస్తే మోర్ దాన్ 50K 1 lakh అలా ఉన్నారు. సో ఒరిజినల్లోనే లేనప్పుడు అక్కడ ఎలా ఉంటారండి? అది ఇట్స్ ఎ ఫ్రాడ్. వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేయడానికి మీకు ఒక మభ్య పెడుతున్న ఒక సంఘటన. దాన్ని మీరు గుర్తించాలి. యూటీటీ ఎక్కడే కానీ సింగిల్ రూపీ తీసుకోదు. ఓన్లీ యూటీటీ ఏదైనా డిమాండ్ పెట్టిందంటే అది కేవలం డిమాట్ అకౌంటే. అది కూడా ఎందుకు అనే విషయం కూడా మాట్లాడతాను. కాబట్టి ఇది మీరు అందరూ తెలుసుకోవాలి. ఇది ఇమ్మీడియట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి యూ హ్యావ్ టు నో. ఎక్కడే కానీ యూటీటీకి వేరే ఛానల్స్ లాస్ట్కి టెలిగ్రామ్ కూడా లేదు. ఓన్లీ యూటీటీ అప్లికేషన్ ఇక్కడ సెక్యూర్గా ఉంటుంది. మీ డేటా సెక్యూర్గా ఉంటుంది. మీకు ఏం ఇబ్బంది ఉండదు. మీరు ఏం కావాలన్నా అవన్నీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ప్రతిదీ డౌట్స్ చేసుకుంటారు. తర్వాత క్లాసెస్ నేను చెప్తాను. టీమ్ మెంబర్స్ ఉన్నారు, యూటీటీ టీమ్ మెంబర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కూడా మీకు క్లాసెస్ చెప్తారు. సో ప్రతి ఒక్కరు క్లాసెస్ చెప్తారు. చెప్పిన క్లాసెస్ రికార్డ్ చేయడం జరుగుతుంది. రికార్డ్ చేసిన క్లాస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేసిన చోట మీరు చూసుకోవచ్చు. ఆ కోర్సులో మేబీ మీరు ఒక 20-25 వీడియోస్ దాటిన తర్వాత యూ విల్ గెట్ సర్టిఫికేట్. మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ని కూడా మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకేనా? సర్టిఫికేట్ని కూడా మీరు హ్యాపీగా మీకు ఫ్రీగానే ఇస్తుంది. అది కూడా డబ్బులు తీసుకోవట్లేదు. తర్వాత మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే అలర్ట్స్ ఎందుకు? వాయిస్ క్రాకింగ్ కొంచెం సార్, ఇది ఎందుకంటే ఎలాగో రికార్డ్ చేస్తున్నాను. యూ విల్ గెట్ యూట్యూబ్ ఆల్సో. కొంచెం క్రాక్ ఉన్నా కూడా టెక్స్ట్ పడుతుంది. ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. ఓకేనా? అలర్ట్స్ అంటే ఏంటి? సార్ మీరు వెరీ క్లియర్ కట్గా సబ్జెక్ట్ ఇస్తున్నారు. సబ్జెక్ట్ ఈజ్ వెరీ యూనిక్గా సబ్జెక్ట్ ఉంది. బట్ ఎందుకు అలర్ట్స్ ఇస్తున్నారు? అలర్ట్స్కి డిఫరెంట్ ఫ్రమ్ కాల్స్ ఇవ్వట్లేదు. యూనిట్ అలర్ట్స్ ఇస్తుంది. కాల్స్ ఇచ్చే గ్రూప్స్ ఇప్పుడు వరకు మీరు ఎక్కడ జాయిన్ అయినా మీరు మ్యాక్సిమం చూడండి. ఎక్కడ జాయిన్ అయినా ఇక్కడ చూడండి, స్పాట్లో ఇప్పుడు ఒక ₹300 దగ్గర ఎంట్రీ చెప్పారనుకోండి. ₹300 ఎంట్రీ అంటే అప్పుడప్పుడే చెప్తారు. ₹300 ఎంట్రీ దొరికింది తీసేసుకోండి అని. మనం పోయి చెక్ చేసుకునే లోపల అది 305, 310 దగ్గర ఉంటుంది. 305, 310 దగ్గర. అక్కడి నుంచి మనం ఎంట్రీ తీసుకుందామనే కూడా వెళ్ళిపోతుంది. 330 వెళ్ళిపోతుంది. ఇమ్మీడియట్గా వాడు పోస్ట్ చేస్తారు కాల్స్ గ్రూప్. రాకెట్ అయిపోయింది, 30 పాయింట్లు బుక్ చేసినా, సూపర్ డన్ మేము బుక్ చేసేస్తామంటారు. అరే నేను ఎంట్రీనే తీసుకోలేదు, 30 పాయింట్లు ఎట్లా బుక్ చేసినా? అది కూడా ఆలోచన చేయడు. వాన్ రామాయణ వాడు పెట్టుకుంటూ పోతాడు. బట్
ఇక్కడ అలా కాదు, ఇక్కడ అలా కాదు. యూటీటీ అది కాల్స్ గ్రూప్స్ అలా మెయింటైన్ చేస్తుంటారు. ఎవరో వస్తారండి, ఒకరిద్దరు, అది ఒక నిమిషం 2 నిమిషాల ముందు ఇస్తుంటారు. అది కూడా బేబీ సమ్టైమ్స్ వెళ్ళిపోతాయి స్పీడ్గా. ఓకే. సో అందులో భాగంగా నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను. అలర్ట్స్ అంటే ఏంటంటే, ఈ అలర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను సబ్జెక్ట్ ఇస్తాను, సబ్జెక్ట్ నేర్పించిన దాని మీద అందరూ టాప్ 10లోనే ఉండాలి, టాప్ 5లోనే ఉండాలి, టాప్ 1లోనే ఉండాలంటే కుదరదు కదా. కొంతమంది బ్రెయిన్, కొంతమంది సైకలాజికల్గా, మార్కెట్ మనల్ని సైకలాజికల్గా బాగా వేధిస్తుంది, సైకలాజికల్గా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ సైకలాజికల్గా ఇబ్బంది పెడుతుంది కాబట్టి దీనికోసం మనం అలా ఎంత సబ్జెక్ట్ నేర్పించినా ఎంతో మనం మనుషులం, కామన్గా చెప్తే మనం మనుషులం, మనల్ని ఎక్కడో ఒక్కటిగా టెంప్ట్ చేస్తూ ఉంటుంది, మనం ఎమోషనల్ అయిపోతూనే ఉంటాం. దానికోసం చాలామంది యూటీటీ స్టూడెంట్స్ కూడా మోర్ దెన్ 5 ట్రేడ్స్ ఎక్కువగా 5 ట్రేడ్లకు మించి కొడుతున్న వ్యక్తులు కూడా నేను చూశాను. 5 ట్రేడ్లు కొట్టడమే చాలా లాస్ట్ ఆపర్చునిటీ ఏదైనా ఉందంటే 5 ట్రేడ్సే. కానీ 5 ట్రేడ్స్ మించి కొడుతున్న వ్యక్తులు కూడా నేను చూస్తున్నాను. కాబట్టి కేవలం యూటీటీ సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో దాంట్లోకి ఎవరు ఎలిజిబిలిటీ అనే విషయం కూడా మాట్లాడదాం. ఆ అలర్ట్స్ ఎలా వాడాలి అన్న విషయాన్ని మాట్లాడతాను. ఫస్ట్ ఎలా వాడాలి అంటే, సార్ పాయింట్ నెంబర్ వన్, యూటీటీ ఇలా లెవెల్ ఇస్తుంది ఒకటి. ఓకేనా, ఇలా లెవెల్ ఇస్తుంది. ఒక రెడ్ లైను, గ్రీన్ లైన్, లాంగ్లో ఒక గ్రీన్ లైన్ ఇచ్చినప్పుడు, ఆ ఇచ్చిన పిక్చర్ ఇచ్చి ఆ పిక్చర్ మీకు పోస్ట్ చేసి, ఆ పిక్చర్ కింద ఏమైనా మెసేజ్ రాసిందా చూడండి. యావరేజ్ అని ఏమన్నా రాసిందా? యావరేజ్ అని రాస్తే ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ యావరేజ్ కాన్సెప్ట్. మీ అందరికి తెలిసిన విషయమే, బట్ నేను ఇంకోసారి క్లారిటీ మాట్లాడు. యావరేజ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైజ్ ఎక్కడో ఉన్నప్పుడు ఇచ్చా. మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు క్రాంతి సార్ లెవెల్ ఇచ్చాడంటే అప్పుడప్పుడే పోయేది కాదు. ప్రైజ్ ఎక్కడో ఉంటుంది, క్రాంతి సార్ లెవెల్ ఎక్కడో ఉంటుంది. క్రాంతి సార్ లెవెల్కి నేను ఇచ్చిన అలర్ట్స్కి ఆ ప్రైజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైం, మీకు టైం చాలా ఉంటుంది. ఆ టైంలో మీరు ఆ ఏరియా దగ్గర మీరు ఏమేమి చేయాలి అన్న విషయం నేను క్లియర్ కట్గా చెప్తాను. ఆ టైంలో మీరు హ్యాపీగా ప్లాన్ చేసుకుంటే మీరు అంతే ఈజీగా టార్గెట్లు మీరు చూస్తుంటారు. మన రిపోర్ట్ కూడా వెరీ గుడ్ రిపోర్ట్ ఉంది. సో ఐ విల్ షేర్ దట్ రిపోర్ట్ ఆల్సో. ఓకేనా. సో ఎందుకంటే నేను 2-3 డేస్ మన టీం వాళ్ళకి అప్డేట్ చేశాను కదా, ఆ రిపోర్ట్ అప్డేట్ చేసుకొని నీకు అది కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆ విషయం కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక రెడ్ లైను, ఇది ఒక గ్రీన్ లైన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లేదంటే క్లియర్ కట్గా సార్ కొద్దిగా రేణుకా గారు ఏమనుకోకండి. సో మేబీ ఇది అప్లికేషన్ కాబట్టి ఏమన్నా అలా అనిపిస్తుండొచ్చు స్ట్రక్ అని. సో ఐ విల్ క్లియర్, మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు క్లియర్. ఓకేనా. ఇది రెడ్ లైన్, ఇది టార్గెట్ అనుకుందాం. సో ఇది వద్దులే, ఇది తీసేస్తాను. ఇది ఒక ఎంట్రీ పాయింట్ అనుకున్నాం. ఇది ఒక ఇట్లా టార్గెట్ ఇచ్చాను అనుకుందాం. ఇది తీసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను ఒక లెవెల్ ఇలా ఇచ్చాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అలర్ట్ ఇలా ఇచ్చాను. అలర్ట్ ఇక్కడ ఇచ్చి ప్రైస్ ఇక్కడ ఉన్నప్పుడు యావరేజ్ కాన్సెప్ట్ అప్లై చేయండి అని నేను మెసేజ్ పెట్టాను అనుకోండి. యావరేజ్ కాన్సెప్ట్ అప్లై చేయండి అంటే అందరికీ తెలుసు, యూటీటీలో స్టూడెంట్స్ అందరికీ యావరేజ్ కాన్సెప్ట్ ఏంటండి, మనం అనుకున్న లెవెల్ని ఫస్ట్ బ్రేక్ చేయాలి, మళ్ళీ రీటెస్ట్కి రావాలి, దీంట్లో 50%కి ప్రైస్ రావాలి. ఇక్కడ మన ఎంట్రీ కామన్ పాయింట్, ఇక్కడ మన ఎంట్రీ. బట్ ఇప్పుడు ఏమవుతుంది, యావరేజ్ కాన్సెప్ట్ యాజ్ పర్ స్ట్రాటజీ అయితే మనం అప్లై చేయొచ్చు. బట్ అలర్ట్స్ పరంగా మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే, అరే ప్రైస్ ఇక్కడ ఉంది, దీంట్లో యావరేజ్ ఎలా అప్లై చేయాలి అన్న కన్ఫ్యూజన్ చాలా మందికి. వెరీ సింపుల్ సినారియో, సేమ్ సెటప్. ప్రైజ్ పైన ఉందనుకోండి, ప్రైజ్ ఖచ్చితంగా దీంట్లోకి రావాలి. వచ్చిన తర్వాత మనం ఇచ్చిన లెవెల్ ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ క్రాస్ చేయాలి. ఈ లైన్ క్రాస్ చేసి అప్పుడు యావరేజ్ కాన్సెప్ట్ని అప్లై చేయాలి. యావరేజ్ కాన్సెప్ట్ అంటే ఇది. సో ఈ షేప్ కోసం మనం వెయిట్ చేయాలి. ఇక్కడ ఉన్న ప్రైజు దీంట్లోకి వచ్చి దీని హై క్రాస్ చేసి యావరేజ్కి దొరికితే, ఇక్కడ ఎంట్రీ దొరికితే ఇది మన టార్గెట్. సో యావరేజ్ కాన్సెప్ట్ ఇలా అప్లై చేయాలి. ఆర్ యూ గెటింగ్? అందరికీ నా పాయింట్ అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? యావరేజ్ కాన్సెప్ట్ యావరేజ్ అప్లై చేయండి అన్నప్పుడు మీరు చేయాల్సిన పని, యూటీటీ అలర్ట్స్లో ఈ పాసిబిలిటీ ఉంటుంది. అది ఎలా అనేది మొత్తం మాట్లాడతాను. సో యావరేజ్ కాన్సెప్ట్ అందరికి అర్థమైందా? ఇక్కడెక్కడో ఉంటే దీన్ని టచ్ అవ్వగానే ఎంట్రీ తీసుకోవడం కాదు. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. యా. అండ్ సెకండ్ పాయింట్ అలర్ట్స్ కూడా, ఎందుకంటే రికార్డ్ ఏంటో మీరు మళ్ళీ కూడా చూసుకోవచ్చు సార్, నాట్ అట్ ఆల్ ఇష్యూ. సో ఓకే, మళ్ళీ చూసుకోవచ్చు. తర్వాత సెకండ్ పాయింట్ నేను ఒక లెవెల్ ఇవ్వడం జరుగుతుంది. లెవెల్ ఎలా ఇస్తానంటే, లెవెలే కాదు, డైరెక్ట్ ప్రీమియంతో కూడా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం ఏంటి, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 47,800 సిఈ 270 రూపీస్ దగ్గర ఎంట్రీ, ఒక 260 ఆ 265 అట్లా స్టాప్ లాస్ 5-10 పాయింట్ల నుంచి ఎక్కువదు, 60 దగ్గర ఎస్ఎల్, టార్గెట్ ఒక
టు 300 ప్లస్ ఇచ్చింటారు అనుకోండి, 300 ప్లస్ ఈ టైప్ కూడా ఇది ఇస్తాను. ఇది కూడా మళ్ళీ మీరు ఇంకోసారి అర్థం చేసుకోవాలి, ఈ పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇది కాల్ కాదు, కంపల్సరీ ఇది కాల్ కాదు, ఇది కాల్ కాదు, ఇది అలర్ట్. ఎందుకు అలర్ట్ అంటారు సార్? సేమ్ యాక్సెస్ కాల్ లాగే ఉందంటే, సార్ నేను ఇచ్చినప్పుడు ప్రైస్ ఎక్కడో 220నో లేకుంటే 230నో ఉంటుంది, 230నో ఎక్కడో ఉంటుంది. సో నేను ఎప్పుడైనా చెక్ చేసుకొని మీరు రిపోర్ట్ ఇస్తాను. రిపోర్ట్ కావాలంటే ఈ వీడియో ఎడిటింగ్ అంత అయిపోయిన రిపోర్ట్ దీనికి అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ 270 దగ్గరికి ప్రైస్ రాగానే మీరు గుడ్డిగా ఎంట్రీ తీసుకోవాల్సిన పని లేదు, ఆ 270 దగ్గర జస్ట్ ట్రై టు ఇంప్లిమెంట్ యువర్ స్ట్రాటజీ. ఆ ఏరియా దగ్గరికి రాగానే మీ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలి. అది ఏ స్ట్రాటజీ అయినా పర్లేదు, యూటీటీతో సహాయం చేస్తున్న స్ట్రాటజీస్ అయినా పర్వాలేదు, మీరు ఒకవేళ యూటీటీ స్టూడెంట్స్ కాకపోయినా మీ స్ట్రాటజీ అయినా పర్వాలేదు. సో ఒకవేళ మీరు ఉంటే ఆ గ్రూప్లో, సో దానికి మీరు తీసుకొని అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes వాడేవాళ్ళు 1 minute పెట్టుకుని ఆ 1 minute మీరు ఏ స్ట్రాటజీ అయితే ఉందో ఆ స్ట్రాటజీ 1 minute ఇంప్లిమెంట్ చేయండి. అదే స్ట్రాటజీని 1 minute ఇంప్లిమెంట్ చేస్తే యూ విల్ గెట్ పర్ఫెక్ట్ ఎంట్రీ. అక్కడి నుంచి మీరు ర్యాలీని క్యాప్చర్ చేయొచ్చు. అక్కడి నుంచి మీ ప్రసాద్ తేజ గారు చూపిస్తాను, స్టాప్ లాస్ టార్గెట్ అట్ ఏ టైం పెట్టవచ్చు, అది కూడా నేను చూపిస్తాను. ఓకేనా, ఆ ప్రాసెస్ చేయొచ్చు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత మీకు తెలుసు బఫరింగ్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బఫరింగ్ కాన్సెప్ట్ అనేది కూడా యూట్యూబ్లో చాలా స్పెషల్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా సార్, టెక్స్ట్ మళ్ళీ చెప్పలేదు నారాయణ గారు, విల్ గెట్ ఎవ్రీథింగ్. ఓకేనా, సో బఫరింగ్ కాన్సెప్ట్ కూడా మనకి వెరీ క్లియర్ కట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బఫరింగ్ కాన్సెప్ట్ కంపల్సరీ ప్రతి ప్యాటర్న్కి అప్లై చేయాలి. ఏ ప్యాటర్న్ అయినా, నేను ఇచ్చిన ఏ అలర్ట్కైనా బఫరింగ్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బఫర్ లేకుండా చేయొద్దు. సో ఒకవేళ నేను ఒక 5 రూపీస్ ఎస్ఎల్ ఇచ్చాను అనుకోండి, 5 రూపీస్ ఎస్ఎల్కి బఫరింగ్ ఒక 2 రూపీస్ 3 రూపీస్ కలుపుకొని 8 రూపీస్ పెట్టుకోవాలి. అర్థమైందా? విత్ బఫర్తో కలుపుకొని యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్ రిస్క్ రివార్డ్ రేషియో. ఓకేనా, యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్ రిస్క్ రివార్డ్ రేషియో. సో బఫరింగ్ కాన్సెప్ట్ ప్రతి దానికి అప్లికేబుల్ అవుతుందండి. ప్రతి విషయంలో మీరు అప్లై చేయాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత మీకు ఇంకో విషయం, స్టాక్ ఆప్షన్స్ లెవెల్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ట్రైలింగ్ మెథడ్ గురించి మాట్లాడతాను. స్టాక్ ఆప్షన్ లెవెల్ గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టాక్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కదా. స్టాక్ ఆప్షన్స్లో మన దగ్గర మంచి అక్యురసీ వస్తుంది, మీరు చూస్తుండొచ్చు. జస్ట్ పైసల రిస్క్తో వీఆర్ గివింగ్ వెరీ గుడ్ అలర్ట్స్. ఇది విత్ 1 hourతోనే వెళ్ళాలి. మీరు స్టాక్ ఆప్షన్స్ ఎవరైతే చేస్తారో వీ హ్యావ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అట్ ఏ టైమ్ మీరు ఎంట్రీ, ఎస్ఎల్, టార్గెట్ 3 ప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే ఐఎమ్ ప్రొవైడింగ్ 3, నేను ఈ 3 ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి అలర్ట్స్లో. అది మీరు అట్ ఏ టైం ప్రొవైడ్ చేస్తే యూ ఆర్ ఇన్ సేఫ్. ఎందుకంటే దాంట్లో మనకి ప్రాబ్లం రాకూడదు. ఓకేనా, దాంట్లో మనకి ప్రాబ్లం రాకూడదు కాబట్టి. సో ఓకే, మేము అప్పటికప్పటికి మాడిఫై చేస్తామంటే కూడా మాడిఫై చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1. ఓకేనా, పాయింట్ నెంబర్ 1. సో తర్వాత కొంతమందికి స్టిల్ దే హ్యావ్ డౌట్, సార్ ఇది లైవ్, ఇది కాల్స్ ఇచ్చినట్లే అవుతుంది కదా అంటే, కంపల్సరీ మేము ఎవరినైతే యూటీటీ ట్రైన్ చేస్తున్నామో ఆ ట్రైన్ చేసిన వ్యక్తుల్ని, అందులో వాళ్ళు యాక్టివ్గా ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ ఇస్తున్నాం. యూటీటీ అలర్ట్స్ సపోర్ట్ గ్రూప్ అని ఒకటి క్రియేట్ చేసాం. ఆ గ్రూప్లో ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి కూడా ఎటువంటి ఫీజు లేదు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే, ఎటువంటి ఫీజు లేదు. యాక్టివ్గా ట్రేడ్ చేసుకుంటాను సార్, నాకు సపోర్ట్ కావాలి, నేను కొంచెం మెంటలీ కొంచెం వీక్ అవుతున్నానంటే కంపల్సరీ ఈ గ్రూప్లో యాడ్ అవుతారు. ఎప్పుడు యాడ్ అవుతారు, ఎవరు యాడ్ అవుతారంటే, ఎవరైతే యూటీటీకి అలైజ్ బ్లూ ద్వారానో లేకుంటే అప్స్టాక్ ద్వారానో వచ్చినారో, అప్స్టాక్ అలైజ్ బ్లూ ద్వారా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో. సో వీ హ్యావ్ ద డేటా, మా దగ్గర ఆ డేటా ఉంది. మేము ఆ డేటా చూసినప్పుడు మాకు క్లియర్ కట్గా తెలుస్తుంది వెదర్ దే ఆర్ యాక్టివ్ ఆర్ నాట్. వాళ్ళు యాక్టివ్గా ఉంటే మాకి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ప్రాసెస్ తెలీదు. సో వాళ్ళు వెదర్ డూయింగ్ ఆర్ నాట్. ఓకేనా, వేరే మాకు అలైజ్ బ్లూ, అప్స్టాక్ ఈ రెండే ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఈ రెండిట్లోనే మా దగ్గర ఉన్న డేటాలో మేము చెక్ చేస్తాం. యాక్టివ్గా ఉండి అరే లాస్ అవుతున్నాడు లేదా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ట్రేడింగ్లో అని మాకేమైనా అనిపిస్తే కంపల్సరీ వీళ్ళు యాక్టివ్గా ఉన్నాడంటే కంపల్సరీ ఆ గ్రూప్లోకి యాడ్ చేస్తాము. సో వాళ్ళని ఎవ్రీ మంత్ అప్డేట్ చేస్తాం. ఎవ్రీ మంత్ మనము అప్డేట్ చేస్తాం. ఎవ్రీ మంత్ ఆ యూటీటీ అలర్ట్స్ గ్రూప్లోకి అప్డేట్ అవుతూనే ఉంటారు. సో ఏ మంత్ యాక్టివ్గా లేకపోయినా, యాక్టివ్గా లేని వాళ్ళకి యూటీటీ అలర్ట్స్ అవసరం లేదు, సబ్జెక్ట్ దొరికితే చాలు, అలర్ట్స్ అవసరం లేదు. ఎందుకంటే అలర్ట్స్ అనేది ట్రేడింగ్ చేసే వ్యక్తులకి అప్పటికప్పటికి లైవ్లో ఉపయోగపడుతుంది. ఆ డేటా పాస్ట్ డేటా మీరు తీసుకొని కూడా వేస్ట్. సో యూటీటీ ఎలాంటి అలర్ట్స్ ఇస్తుంది? ఓకేనా. వర్కింగ్ పీపుల్ కూడా దే కెన్ ఆల్సో జాయిన్, దే కెన్ ఆల్సో BTST is there, 0 to hero is there, and stock options is there, stock options BTST is there, everything you can use.
సో ఇక్కడ విషయం ఏంటంటే ఎలాంటి అలర్ట్స్ ఇస్తుంది. పాయింట్ నెంబర్ 1 దాంట్లో BTST అంటే బై టుడే సెల్ టుమారో అలర్ట్స్ ఒకటి. నెంబర్ 2 జీరో టు హీరో దిస్ ఈజ్ రిస్కీ అండ్ దిస్ నాన్ సెన్స్ బట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ విత్ గుడ్ అక్యురసీ. జీరో టు హీరో ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్. థర్డ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్, సెన్సెక్స్ అండ్ ఈ మధ్య మేము నిఫ్టీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. నిఫ్టీ కూడా రాబోతుంది. నిఫ్టీ ఆప్షన్స్ ఈ అన్నీ దీంట్లో వస్తాయి. ఇవే కాకోకుండా మార్నింగ్ రిపోర్ట్, ప్రీ మార్కెట్ రిపోర్ట్ మేము ఎలా చెప్తామంటే వీనో ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసింటారు. వీడియోస్లో ఓపెనింగ్ ఎక్కడ జరగబోతుందో చెప్తాము. అక్కడి నుంచి మార్కెట్ ఎలా ఉండబోతుంది, వన్ వే వెళ్తే ఇట్లా వెళ్తుంది లేకపోతే ఇలా వెళ్తుంది అని రెండు దారులు కాదు, 2 పడవల మీద ప్రయాణం చేయం. ఒకే పడవ, వెదర్ ఆ పడవ మనకి రాకపోయినా పర్వాలేదు, మేము ఆ రూట్లో నుండి ఆ రూట్లో డబ్బులు తీయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ మ్యాక్సిమం సక్సెస్ అవుతున్నాయి కాబట్టి, సో మ్యాక్సిమం 90% సక్సెస్ అవుతుంది కాబట్టి విల్ డూ దట్. ఓకే, విల్ గో ఫర్ దట్. అదే రూట్లో మేము వెళ్తాం. లేకపోతే సార్ నాకు ఆ రూట్ నచ్చట్లేదు అనుకుంటే ఆపోజిట్ రూట్లో వెళ్ళాలంటే వెళ్తాం. ఎప్పుడు విత్ రిస్క్ ఆఫ్ క్వాంటిటీని వేసి వెళ్తాం. అలాంటి రిపోర్టు నేను మార్నింగ్ అరౌండ్ 8:45 నుంచి 9:15 లోపల నేను ఈ గ్యాప్ మధ్యలో ఒక లైవ్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఇదే యూటీటీ అలర్ట్ సపోర్టర్స్ గ్రూప్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద సపోర్ట్ అండ్ యునో టార్గెట్ ట్రైలింగ్ టార్గెట్ గురించి కూడా మాట్లాడుతాను. అది కూడా ఒక క్లారిటీ. సార్ మినిమం 30 పాయింట్లు, మినిమం 30 పాయింట్ తర్వాతనే ఏదైనా ట్రైలింగ్ చేయాలి. మినిమం 30 పాయింట్ల తర్వాత అది బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్. ఓకేనా, తర్వాత స్టాక్ ఆప్షన్స్ ఏదంటే మీరు గుర్తుపెట్టుకోండి, 2000+ ప్రాఫిట్ కనిపించింది అంటే కొన్ని స్టాక్స్కి 2000+, కొన్ని స్టాక్స్కి 1500. సో రిస్క్ రివార్డ్ రేషియో చూసుకోండి. రిస్క్ రివార్డ్ రేషియోలో మినిమం 1:3 మినిమం. అది 1:3 తక్కువ లేకుండా బ్యాంక్ నిఫ్టీ కానీ, స్టాక్ ఆప్షన్స్ కానీ, నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, జీరో టు హీరో కానీ, BTST కానీ, ఏదైనా కానీ మినిమం 1:3 లేకుండా ఏ అలర్ట్ని మీరు ఎగ్జిట్ చేయదు. మినిమం మెయింటైన్ చేయండి. నేను ఇచ్చిన స్టాప్ లాస్కి యావరేజ్ కాన్సెప్ట్ అయితే యావరేజ్ నుంచి మినిమం చేయండి, లేకపోతే నార్మల్ అయితే నార్మల్ చేయండి. ఓకేనా, కాబట్టి కంపల్సరీ యూ హ్యావ్ టు మెయింటైన్ మినిమం. సార్ చాలా తక్కువ 1:3 లేకుండా మీరు ట్రేడ్ చేయొద్దు. స్ట్రాంగ్గా ఉండండి. నేను ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తాను. ఇంతే కాకుండా పొజిషనల్ మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ యూటీటీలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. పొజిషనల్ ట్రేడ్ ఇవ్వడం జరుగుతుంది మేబీ అవకాశం ఉన్నప్పుడల్లా. ఎలాంటి అవకాశం ఉంటుందంటే అరౌండ్ 150 నుంచి 200 మధ్యలో ఉన్న ప్రీమియంని మేము ఒకటి సెలెక్ట్ చేస్తాం. 150 నుంచి 200కి సంబంధించిన ప్రీమియంని ఒకటి సెలెక్ట్ చేసి దీన్ని మినిమం 600-500+ టార్గెట్ ఇస్తాం. ఇది ఒక్కరోజు ఉండదు, మేబీ ఇట్ విల్ టేక్ టైం. మేబీ మనకి ఇమ్మీడియట్గా అయినా రావచ్చు, టైం తీసుకుని అయినా రావచ్చు. ఈ పొజిషనల్ ట్రేడ్ ఇస్తాం. దీన్ని మనము వన్స్ ఎంట్రీ తీసుకున్న తర్వాత దీనికి నో స్టాప్ లాస్ అంటాం. దీనికి స్టాప్ లాస్ పెట్టాం ఎందుకంటే అక్యురసీ ఎక్కువ ఉన్నంతసేపు దీన్ని పోస్ట్ చేస్తాం. బట్ కంప్లీట్గా ఈ ప్రీమియం అనేది రిస్క్కి చేస్తాం. ఈ ప్రీమియం రిస్క్ ఎప్పుడు చేస్తామంటే చాలా ఛాన్సెస్ 600కి వెళ్ళే అవకాశం ఎప్పుడైతే మాకు కనిపిస్తుందో అప్పుడు రిస్క్ చేస్తాం. ఈ లెవెల్ కూడా యూటీటీ అలర్ట్స్ గ్రూప్లో ప్రొవైడింగ్ జరుగుతుంది ఫ్రమ్ మండే ఆర్ ట్యూస్డే. అంటే మండే పండుగ ఉంది కాబట్టి, సో అందరూ పండుగలో ఉంటారు కాబట్టి మండే, ట్యూస్డే, వెనస్డే నుంచి స్టార్ట్ చేస్తాం ఈ సర్వీస్ కూడా. ఓకేనా, ఇవన్నీ కాకుండా లైవ్ ఇస్తా. లైవ్ ఎవరికి ఇస్తా, ఎప్పుడు ఇస్తా, ఎలా ఇస్తా. లైవ్ అనేది పాయింట్ నెంబర్ 1 సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్కి సంబంధించినది. సార్ వి నీడ్ 1 లైవ్ అంటే ఒక్క ట్రేడ్ అన్న మాతో ఈ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఒక ట్రేడ్ మీరు తీసుకోండి అంటే, ఒక ట్రేడ్ కాదు 10 ట్రేడ్ వరకు తీసుకుంటా లైవ్లో హ్యాపీగా తీసుకొని దాన్ని ప్రూవ్ చేయడం జరుగుతుంది. ప్రూవ్ చేస్తాను. సబ్జెక్ట్ యూటీటీ ఏదైతే మీకు ఇస్తుందో ఆ సబ్జెక్ట్ని ప్రూవ్ చేస్తుంది. ఇది నేను లైవ్లో ప్రూవ్ చేస్తాను. మార్కెట్ అయిపోయిన దాంట్లో కాదు. మార్కెట్ అయిపోయిన దాంట్లో ఎవడైనా ప్రూవ్ చేస్తాడు. లైవ్ అంటే జరబోయే మార్కెట్లో విత్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి మీరు ఎంత క్వాంటిటీ చెప్తే అంత క్వాంటిటీ నేను పెట్టి ప్రూవ్ చేయడానికి నేను ఇచ్చేస్తాను. ఈ లైవ్ సపోర్ట్ కూడా యూటీటీలో మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా, సో తర్వాత సో సార్ వన్స్ వీ క్రియేట్ డిమాట్ అకౌంట్ హౌ కెన్ వీ రీచ్ అవుట్ టు యూ. ఆ విషయం కూడా మాట్లాడతాను సార్. ఆ విషయం కూడా మాట్లాడతాను. సో తర్వాత ఈ ప్రాసెస్ మొత్తానికి డే 1 నుంచి డే ఎండ్ వరకు
ఓకేనా. ప్రాసెస్ మొత్తానికి ఎక్కడైనా డబ్బులు తీసుకుంటామా, ఎక్కడైనా యూటీటీ డబ్బులు కలెక్ట్ చేస్తుందంటే కంప్లీట్లీ ఫ్రీ. మేము కంప్లీట్లీ ఫ్రీ అంటున్నాం. దీన్ని మీరు బేస్ చేసుకోవాలి. ఎందుకు ఫ్రీ, ఎందుకు దీనివల్ల ఉపయోగము అంటే ఐ హ్యావ్ సమ్ ఏమంటారు మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో అక్కడ చెప్తాను. అక్కడ క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో డబ్బులు ఎవరైనా కానీ మధ్యలో యూటీటీ పేరున డబ్బులు వసూలు చేస్తే కేవలం చెప్తున్నాను అది మీ తప్పు అవుతుంది, కానీ యూటీటీ తప్పు 100% అవ్వదు. యూటీటీ తప్పు 100%, 100కి 100% అవ్వదు. ఎందుకంటే వీఆర్ క్లియర్లీ మెన్షనింగ్. ఇప్పుడు అదే పనిగా నేను అందరికీ పబ్లిక్ మొత్తానికి తీసుకొని చెప్తున్నా. సో ఈ వీడియో ఇప్పుడు పబ్లిక్లో కూడా పెడతాను. సో దీన్ని కూడా మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. అండ్ కొంతమంది సార్ డిమాట్ అకౌంట్స్ గురించి మాట్లాడతాను సార్, ప్లీజ్ గివ్ మీ సమ్ టైం. నేను అది కూడా మాట్లాడతాను. సో కొంచెం సర్వీస్ గురించి మాట్లాడదాం. సో తర్వాత మధ్యలో చాలామంది మనల్ని అంటే మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు. మధ్యలో మ్యానిపులేట్ చేయడానికి ఏమని, అరే 10,000 20,000తో స్టాక్ మార్కెట్లో ఏం సంపాదిస్తావురా, ఏం చేసుకుంటావు అని. సార్ నేను ఐఎమ్ ష్యూర్ దట్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు 5,000ని 10,000 చేసినావంటే 10 లక్షలని చేసినట్లే, 20 లక్షలని చేసినట్లే. కాకపోతే ఈ చేసే ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, క్యాపిటల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వెరీ క్లియర్ కట్గా వినాలి. మీరు క్యాపిటల్ లక్షం తీసుకొచ్చి ప్రయోగాలు చేయాల్సిన పని లేదు. 100కి 100% ₹1,00,000 తెచ్చి ప్రయోగాలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. దయచేసి ఈ పాయింట్ మీరు గమనించాలి. ఈ పాయింట్ మీరు చాలా చాలా ఇంపార్టెంట్గా మీరు గమనించాలి. సో మీరు తెలుసు నేను 20K నుంచి 2 lakhs వరకు ఆల్రెడీ రీచ్ అయ్యాను. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేయబోతున్నాను. సో 20K నుంచి 2 lakhs 1 lakh వరకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. 2 lakhs కూడా అప్లోడ్ చేస్తాను. మీరు ఒకసారి ఆ విషయం కూడా చూడండి. సో క్యాపిటల్ అనేది ప్రాబ్లమే కాదు. స్టాక్ మార్కెట్లో క్యాపిటల్ మీద ఫోకస్ చేసి ఎవడు రావద్దు. కంటెంట్ దమ్మున్న కంటెంట్ మన దగ్గర ఉందా, ఆ దమ్ముతోనే మనం బతుకుతాం స్టాక్ మార్కెట్. లేకపోతే నెవర్ ఎవర్ మీరు డబ్బులు తీసుకొచ్చి ఎంత పెట్టినా పోతూనే ఉంటుంది తప్ప రాదు. ఇది డ్యామ్ ష్యూర్ దట్, ఐఎమ్ ష్యూర్ దట్. సో ఇది మీరు నోట్ చేసుకోవాలి పాయింట్. సార్ చెప్తా సార్, సార్ వీఆర్ ప్రొవైడింగ్, ఆ విషయం కూడా చెప్పేస్తాను ఎందుకంటే కంటిన్యూ అవే మెసేజ్లు వస్తున్నాయి. సో ఛాలెంజ్, వెరీ గుడ్, ఛాలెంజ్ చేయండి. 100% కంప్లీట్గా అలర్ట్స్ గ్రూప్లో ఛాలెంజ్ కంప్లీట్ చేయబోతామండి. మేబీ నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను. సో ఈ వీక్ అంటే ఆల్రెడీ ఈ వీక్ అంతా వేస్ట్ అయిపోయింది. ఫ్రమ్ నెక్స్ట్ వీక్ నుంచి ఒక ప్లాన్ అయితే యాక్షన్ గీసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఆ భాగం కూడా మేము కంప్లీట్ చేస్తాం. ఎవరైతే అలర్ట్స్ గ్రూప్ నుంచి అట్లీస్ట్ ఒక 20,000 నుంచి 1 lakh ఛాలెంజ్ అన్న మేము కంప్లీట్ చేస్తాం. అందరూ కలిసి ఒక 1,000-2,000 మెంబర్స్ దాకా ఉన్నారు. మేమందరూ కలిసి ఒక అలర్ట్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. దానికి మేము కొంచెం షెడ్యూల్ తీసుకోవాలి. ఎందుకంటే లైవ్లో కొంచెంమంది ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమంది మొబైల్స్ లేని వాళ్ళు ఉంటారు. నేను ఐ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఓన్లీ మొబైల్ ఉన్న వాళ్ళు, ల్యాప్టాప్ లేని వాళ్ళు ఉంటారు. సో దీనికోసం మనం ముందే రిస్ట్రిక్షన్స్ అన్నీ చెప్పగలిగితే, అన్ని రిస్ట్రిక్షన్స్ అని మనం చెప్పగలిగితే అప్పుడు మనకు విల్ గెట్ సమ్ క్లారిటీ. మనం అలర్ట్ ఇవ్వగానే వాళ్ళు దే విల్ గో. ఓకేనా, వెరీ గుడ్. ఆ విషయం చెప్తాను. సో తర్వాత ఇక్కడ విషయం ఏమిటంటే, సార్ వీ హ్యావ్ ఓన్లీ అలైజ్ బ్లూ అప్స్టాక్ని అలైజ్ బ్లూని మాత్రమే తీసుకుంటున్నాం డిమాట్ అకౌంట్స్. మేము బిజినెస్ చేయడానికి రావట్లేదు, బిజినెస్ చేయడానికి రాలేదు. అందరికీ తెలుసు ఏది రెఫరల్ ఇన్కమ్ కూడా లేదు, బంద్ చేసేసారని. ఓకేనా, రెఫరల్ ఇన్కమ్ కూడా బంద్ చేసి ఈ అలైజ్ అప్స్టాక్ ఎందుకు పెట్టానంటే ఎంప్లాయీస్ కోసం, శాలరీస్ కోసం పెట్టానని వెరీ క్లియర్ వచ్చాయి. సార్ ఎంప్లాయీస్కి మీరు శాలరీస్ ఇచ్చుకోలేరా అంటే, సార్ ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలామంది చెప్పాను. ఎంప్లాయీస్కి ఇప్పుడు నేను ఇంత ఫ్రీ సర్వీస్ చేసి నా పాకెట్ల నుంచి మనీ పెట్టి నేను ఈ ఎంప్లాయీస్ని తీసుకుంది నా కోసం కాదు, కేవలం మీ సర్వీస్ కోసం. మీ ద్వారా ఒకవేళ ఇన్కమ్ వస్తే వాళ్ళకి ఇస్తాను, మీ ద్వారా ఇన్కమ్ రాలేదంటే వాళ్ళని తీసేస్తాను. 2 స్టెప్స్. సో నా సర్వీస్, ఎందుకంటే నేను కూడా ఫ్యామిలీలో గొడవలు రాకుండా ఉండాలంటే ఎంత ఫ్రీ సర్వీస్ చేసినా విల్ గెట్ సమ్. మీకు తెలుసు, మీ అందరికీ పొటెన్షియల్స్ తెలుసు, అన్నీ గొడవలు వస్తాయి. సో ప్రతిదీ మనం ఫ్రీ సర్వీస్ ఏదో మాట వరకు అయితే చేయొచ్చు, కానీ ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని వచ్చి పెడితే మాత్రం దే విల్ నా మీద ఫైర్ అవుతారు. నేను మనశ్శాంతిగా ఉండాలనుకుంటా. సో ఒకవేళ మీ నుంచి ఇప్పుడు మీరు ఒక పాయింట్ గమనించండి, 100కి 200% మీరు ఏ బ్రోకర్లో ట్రేడ్ చేసినా ఈ విల్కి 100కి 200% బ్రోకరేజ్ కట్ అవుతుంది. మీరు ఏ బ్రోకర్లో చేసినా బ్రోకరేజ్ కట్ కాదంటూ ఏ బ్రోకర్ లేదు. సో కంపల్సరీ మనం ట్రేడ్ చేయాలంటే ఏదో ఒక బ్రోకర్ కావాలి. కంపల్సరీ ఈ బ్రోకర్ కట్ అవుతుంది కదా, అది ఏదో కంపల్సరీ మీరు ఏదో ఒక దానికి మీకైతే రాదు, అది 100% కంపెనీకి వెళ్తుంది. అదే యూటీటీ ద్వారా వెళ్తే ఆ బ్రోకర్లో కొంచెం పర్సెంటేజ్ యూటీటీకి రిటర్న్ ఇస్తారు, ఎందుకంటే రెఫరల్ వాడతాం కాబట్టి. ఆ రెఫరల్ని మనము దీనికి వాడుకోవచ్చు, శాలరీస్కి వాడుకోవచ్చు. కొంచెం అన్ని లక్షలు రావండి, రూపాయలు కుడతాయి, రూపాయలు పెట్టుకొని ప్లాన్ చేసుకోవచ్చు. సో తర్వాత అలైజ్ బ్లూకి సంబంధించిన
అబ్స్ట్రాక్ట్కి సంబంధించిన డేటా అంటే అబ్స్ట్రాక్ట్ అయితే అకౌంట్ లింక్ మాత్రమే ఉంది, కానీ నా దగ్గర మా కంపెనీ నుంచి నాకు సపోర్ట్ లేదు. నాకు యూటిలిటీ అబ్స్ట్రాక్ట్ నుంచి యూటిలిటీ రెఫరల్ ఎవరైతే మాకు ఇచ్చారో వాళ్ళ నుంచి మాకు సపోర్ట్ లేదు. రేపొద్దున ఏమైనా ప్రాబ్లం వచ్చినా మేము వాళ్ళని అడగడానికి కూడా లేదు. సో అందుకు నేను అబ్స్ట్రాక్ట్ని ఎక్కువ అంటే నాకి సపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అరే ఏదైనా ప్రాబ్లం వస్తే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, టీం అనేది రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ మనకి ఎవరు టీం లేదు. అలా అనుకునే టీం వాళ్ళ నెంబర్లు ఇచ్చారు, హ్యాపీగా వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయొచ్చు. సో దాంట్లో మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడతారు, ఆ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. సో అది మనం యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఉండొచ్చు అలైజ్లో కొంచెం చాట్ ప్రాబ్లం ఉంది అది అని అంటుంటారు. సో ఐఎమ్ ష్యూర్ దట్ నేను క్లియర్గా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి డబుల్ ట్రిపుల్ అన్ని డిమాట్స్ అకౌంట్ ఉంటాయి. మీరు ట్రేడింగ్ అలైజ్బుల్లో చేసుకోండి, చార్ట్ మీకు ఇష్టం వచ్చింది యూజ్ చేసుకోండి, నాట్ అట్ ఆల్ ఇష్యూ. బేస్డ్ ఆన్ మన సర్వీస్ ఏదో విధంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, సార్ మీకు అలైజ్బుల్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి నేను ఇంకొక బ్రోకర్ని మీకు ఇంట్రడ్యూస్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే అది బిజినెస్ అవుతుంది. నేను బిజినెస్ చేయదలుచుకోలేదు. ఉన్న దాంట్లో వచ్చిన వాళ్ళే రన్ని, లేకపోతే లేదు. నో ఫోర్స్. ఓకేనా, నో ఫోర్స్. అన్నీ వెరీ క్లియర్ కట్గా మనం తీసుకోవచ్చు. ఓకేనా. అండ్ పాయింట్ నెంబర్ టూ ఎవరైనా కానీ స్టిల్ సార్ మేము ఓపెన్ చేయడానికి మెసేజ్లో అడుగుతున్నారు. సో నేను క్లియర్ కట్గా చెప్తాను, కింద డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినా యూల్ గెట్ డేటా. లేదు సార్ నాకు కంపల్సరీ వి నీడ్ ఒక అలైజ్బుల్ టీమ్ మెంబర్ నెంబర్ ఇవ్వండి, వాళ్ళతో మేము కాంటాక్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం అంటే నేను స్క్రీన్ మీద ఇప్పుడు మీకు నెంబర్ మెన్షన్ చేస్తాను. ఆ నెంబర్ని మీరు వాళ్ళ కంపెనీ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. కంపెనీ వాళ్ళతో ఏమని మాట్లాడుకోవాలి, మేము యూటీటీ కింద అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నామంటే దే విల్ గైడ్ యూ. సో వాళ్ళకి కాల్ చేయకండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా కంపెనీ టీం, వాళ్ళు మనకు 100% వాళ్ళు సర్వీస్ చేయాలని లేదు. బట్ మనం రిక్వెస్ట్ మేరకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మన కోసం. ఎందుకంటే కొంతమంది బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. సో వాళ్ళ కోసం నెంబర్ చెప్తాను చూడండి, 8433785950. 8433785950. దిస్ ఈజ్ ద నెంబర్. అండ్ సార్ మీరు సో బట్ ఇది లింక్ అయి ఉండాలి సార్. ఈ అకౌంట్ మనకి మీరు ఏ అకౌంట్ అన్న ఓపెన్ చేసుకోండి యూటీటీ కింద, అది మనకి యూటీటీ కింద లింక్లో ఉండాలి. సో కొంతమంది మ్యాప్ చేస్తూ ఉంటారు, అది యువర్ విష్, మీ సర్వీస్ బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది శ్రీకాంత్ గారు, ఆ ప్రాసెస్ జరుగుతుంది, అది కూడా మనము చేసేస్తాం. సో ఇక్కడ ఈ నెంబర్ని మీరు నోట్ చేసుకోండి. కొంతమంది డిస్ప్లే క్లియర్గా లేకపోతే నేను ఇమీడియట్గా వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు అక్కడ యూట్యూబ్లో కూడా చూసుకొని చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఏదైనా కానీ యూటీటీ మీకు అంటే ఇక్కడ స్టూడెంట్సే కాకుండా బయట వాళ్ళు ఏమైనా సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, యాక్చువల్గా నేను ఫ్రైడే క్లాస్ చెప్దాం అనుకున్నాను, డ్యూ టు బిజీ షెడ్యూల్ మిస్ అయ్యాను. మేబీ అట్లీస్ట్ మంత్లీ టూ క్లాసెస్ అన్న యూట్యూబ్లో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో దాని గురించి మీరు టెన్షన్ పడాలి చెప్పండి. పాయింట్ నెంబర్ 3, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ప్రూఫ్ వీడియోలు అప్లోడ్ చేయలేదు ఇంతవరకు. ప్రూఫ్ వీడియోలు ఏది, ఒకరోజు లాభం వస్తే అప్లోడ్ చేస్తారు, ఒకరోజు నష్టం వస్తే అప్లోడ్ చేయరు. ఒకరోజు లాభం వస్తేనే అప్లోడ్ చేస్తారు, ఒకరోజు నష్టం వస్తే అప్లోడ్ చేయరు. ఓకేనా. మీ యూటీటీ అలా కాదు. యూటీటీ స్టార్ట్ చేసినప్పటి నుంచి డైలీ లాస్ వచ్చిన అప్లోడ్ చేస్తున్నాం, ప్రాఫిట్ వచ్చిన అప్లోడ్ చేస్తున్నాం. బట్ మేము అప్లోడ్ చేస్తున్నాం, వీఆర్ ఇన్ జెన్యూన్. ఓకేనా, వీఆర్ జెన్యూన్. సో ఈ ప్రాసెస్ని అయితే మేము ముందుకు తీసుకెళ్తున్నాం. తర్వాత కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, కొంతమంది సార్ మేము ఎంప్లాయీస్ ఉన్నామని. సో వాళ్ళ కోసం ఒక ఆల్గో అనేది అడుగుతున్నాము. ఈ ఆల్గో సాఫ్ట్వేర్ ఒకవేళ మనకి ప్రాసెస్ అయితే జరుగుతుంది, కానీ పర్ఫెక్ట్ రావట్లేదు. పర్ఫెక్ట్గా వస్తే ఇది కూడా యూటీటీ అలర్ట్స్ గ్రూప్లో మర్జ్ చేస్తాము, వాళ్ళకి ఈ సపోర్ట్ కూడా ఆల్గో కూడా మేము ఇస్తాం టెక్స్ట్ మెసేజ్. సో తర్వాత ఫైర్స్ కానీ జిరోదా కానీ ఏవైనా కానీ ఉన్నాయి సార్. సో కావాలంటే వస్తాయి మనకి, మనం మ్యాపింగ్ మన అకౌంట్స్ అన్ని బ్రోకర్ నుంచి మనకి ఆఫర్లు ఉన్నాయి పార్ట్నర్షిప్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి. బట్ వీఆర్ నాట్ దస్ మచ్ ఆఫ్ ఇంట్రెస్టెడ్. ఎందుకు ఇంట్రెస్టెడ్ లేవంటే మనం బిజినెస్ చేయదలుచుకోలేదు. ప్రతి వాళ్ళతో చేస్తే దే విల్ గెట్ రెఫరల్ ఇన్కమ్ అది అంటారు ఇదంటారు. వెదర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ అనేది మనం మాట్లాడితే. సో అలైజ్బ్లూ కొంచెం ఇబ్బంది పెడితే అబ్స్టాక్ ఇబ్బంది పెడితే అలైజ్బ్లూ, రెండింటిని అలైజ్బ్లూలో మంచి ఫీచర్స్ రాబోతున్నాయండి. ఎందుకంటే నేను టీం వాళ్ళతో మాట్లాడాను, ఆ ఫీచర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. వన్స్ ఆ ఫీచర్స్ వచ్చినాయంటే యూ విల్ గెట్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్, వెరీ గుడ్. మీకు చాలా ఈజీ అవుతుంది ట్రేడింగ్, ఓకేనా. సో ఇంకా ఏదైనా మనకి క్లాసెస్ టైమింగ్, క్లాసెస్ అనేది బాగా లాంగ్లో చేస్తామండి.
మనము క్లాసెస్ డైలీ ఈవినింగ్ టైంలో ఉంటాయండి అందరికీ, డైలీ క్లాసెస్ టైమింగ్స్. ఎందుకంటే మార్నింగ్ టైంలో పెట్టుకోలేం కాబట్టి అరౌండ్ 4:30 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 9:30, 10:30, 11:30 ఈ మధ్య మనం 2-3 o'clock వరకు కూడా తీసుకుంటున్నాం. సో ఇది కూడా ఫ్రీ ఆఫ్ సర్వీసే. సో ఇవి రికార్డ్ చేసి క్లియర్ కట్గా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సో ఎందుకంటే సంక్రాంతి సెలబ్రేషన్లో ఉన్నాను, నేను కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు అందరినీ. సో ఎక్కువ డిస్టర్బ్ చేయను. సంక్రాంతి సెలబ్రేషన్ అయిపోయినాక మన వర్క్ కంప్లీట్గా స్టార్ట్ చేస్తాం అందరికీ, యూట్యూబ్ స్టూడెంట్స్కి, మీకు అందరికీ. సో మండే వరకు టైం ఇస్తే మండేకి మాక్సిమం మండే ట్యూస్డే లోపల అందరూ పండుగలు అయిపోతాయి. సో ట్యూస్డే నుంచి మనం స్టార్ట్ చేస్తే రాకింగ్ ఎలా చేయబోతున్నాం అనేది యూట్యూబ్లో సరికొత్త ప్లాన్ ఆఫ్ యాక్షన్తో నేను వస్తున్నాను. ఎలా రాబోతున్నాను, ఎలా నేను యూట్యూబ్ని ఎంటర్టైన్ చేయబోతున్నాను, ఎలా నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి నేను ఇంకా ఎక్కువ బూస్ట్ ఎలా ఇవ్వబోతున్నాను. ఓకేనా? అన్ని ప్రతిదీ అక్కడ మీకు జరగడం జరుగుతుంది. సో ఐ థింక్ మీరు ఒక్కటే నమ్మాలి ఏంటంటే ఎక్కడే కానీ డబ్బులు ఎవరు కలెక్ట్ చేసినా అది మనకు క్యాపిటల్ ఎంత ఉండాలి సార్? మినిమం క్యాపిటల్ 5,000 నుంచి 20,000 వరకు పెట్టుకోవాలి. 20,000 పైన అవసరం లేదు. నేను చెప్తున్న సపోర్ట్ ఏంటంటే అవసరం లేదు. మనము స్టాక్ మార్కెట్కి వర్తబుల్ కాదా అన్న విషయానికి కేవలం ఈ క్యాపిటల్ ఎనఫ్, ఇంతకు మించిన క్యాపిటల్ అవసరం లేదు. ఓకేనా? అండ్ ఇప్పుడు యూటీటీలో ఇంకొక సిరీస్ కూడా మొదలవబోతుంది. అది రిగార్డింగ్ టు ఈవినింగ్ సెషన్ కూడా రాబోతుంది. అది ఎలా ఉంటుందంటే క్రూడ్ ఆయిల్, సో మొత్తం ఎంసెక్స్ అండి, ఎంసెక్స్కి ఇచ్చిన మట్టిది మనం ఆడ చేయబోతున్నాం. ఆ సపోర్ట్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఆ సపోర్ట్ కూడా యూటీటీ అలర్ట్స్ గ్రూప్లో అవుతుంది. అది మొత్తం ఫ్రీ అండి, ఎక్కడ డబ్బులు తీసుకోలేదు. ఇది మరీ చెప్తున్నాను. సో దీన్ని మీరు చాలా ఇంపార్టెంట్గా మీరు నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి సో అందరికీ ఈ గ్రూప్లో మధ్యలో మేము అప్డేట్ కానీ లైవ్ కానీ ఏదైనా సపోర్ట్ చేయాలన్నా కానీ ఈ గ్రూప్లో ఇవ్వడానికి నేను ఇష్టపడతాను ఇప్పటి నుంచి, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. సో ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఒక బెనిఫిట్, యూట్యూబ్లో చూస్తున్న వ్యక్తులందరికీ ఈ గ్రూప్ని నేను లైఫ్ టైం ఫ్రీ సర్వీస్గా పెడతాను. వెదర్ మీరు అకౌంట్ ఓపెన్ చేసినా అకౌంట్ ఓపెన్ చేయకపోయినా మధ్యలో దీంతో కూడా సెషన్ తీసుకుంటాను. దీనికోసం మీరు చేయాల్సిన పని ఏం లేదు. యూటీటీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద మీకు బ్యాచెస్ అని కనిపిస్తుంటుంది. ఆ బ్యాచెస్ మీద క్లిక్ చేస్తే యాడ్ బ్యాచ్ అని వస్తుంది. యాడ్ బ్యాచ్లో నేను పంపించిన ఒక కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక స్క్రీన్ మీద మీకు కోడ్ చూపిస్తాను. ఆ కోడ్ని మీరు ఎంటర్ చేస్తే మాకు రిక్వెస్ట్ వస్తుంది. విత్ ఇన్ 1 day ఎవ్రీడే మేము అప్డేట్ చేస్తాం. ఈవినింగ్ వరకు మాకు టైం ఇస్తే ఈవినింగ్ మేము ఆ గ్రూప్ని యాక్సెప్ట్ చేస్తాం. ఆ గ్రూప్లోకి మీరు వచ్చేస్తారు. ఓకేనా? ఆ గ్రూప్లోకి మీరు వచ్చేస్తారు. ఒకసారి నేను స్క్రీన్ మీద క్లియర్ కట్గా మెన్షన్ చేస్తాను. ఆ కోడ్ ఒకసారి మీరు చూడవచ్చు. ఇక్కడ ఆ కోడ్ మీరు అందరూ నోట్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్గా మీరు తీసుకొని ఈ కోడ్ని మీరు కంపల్సరీ ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఓకే? ఇది ఎలా ఉంటే అలా మీరు అక్కడ పేస్ట్ చేయాలి. కొంతమందికి అది కూడా పేస్ట్ చేయడం రాకపోవచ్చు, మేబీ రాకపోయినా పర్వాలేదండి, టెన్షన్ పడవద్దు. సో ఒకటికి 2 సార్లు మీరు యూట్యూబ్లో చాలా ఉంటాయి, అవన్నీ చెక్ చేసుకోండి. ఓకేనా? అవన్నీ చెక్ చేసుకోండి. ఓకే? ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా CIERFZ. సో ఈ సర్వీస్ కూడా దీంతో కూడా నేను ఏదో ఒక సర్వీస్ అయితే మొదలు పెడతాను. ఓకేనా? ఏదో ఒక సర్వీస్ వీళ్ళకి కూడా మనం పెట్టాలి కాబట్టి ప్రతి ఒక్కటి నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే ఒకటి, తెలుగు కమ్యూనిటీలో స్టాక్ మార్కెట్ అనేది ఒక బలమైన బిజినెస్ అని మనం అందరూ నమ్మేలా మనం ప్రయత్నం చేయాలి. ఆ వంతు చేస్తున్న నా పోరాటంలో అది ఎంతవరకు సక్సెస్ అవుతామా, ఎంతవరకు ఫెయిల్యూర్ అవుతున్నది జనాలకు వదిలేస్తాం. బట్ మనం ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం ఆల్రెడీ. దాని యొక్క ఇంపాక్టు, దాని యొక్క రెస్పాన్స్ ఒక పీక్స్లో ఉంది. ఐ ఫీల్ కంపల్సరీ సూన్ నేను ఈ ప్రోగ్రామ్ అనేది నేను ఒక మంచి సంచలనంగా క్రియేట్ చేయబోతున్నానని అయితే నమ్ముతున్నాను. సో వెరీ గుడ్. యాడ్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. యాడ్ కావాలనుకున్న వాళ్ళకి మేబీ ఇంకొక 5-10 days టైం ఇస్తాను. ఎవ్రీ మంత్ అప్డేట్ అవుతారు, మీరు యాడ్ చేసుకోవచ్చు. నాట్ అట్ ఆల్ ఇష్యూ. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడు యాడ్ చేస్తారు? అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే యూట్యూబ్లో క్రాంతి సార్ అని ఒక మీకు మెసేజ్ వచ్చింటుంది కదా, వెల్కమ్ మెసేజ్. దానికి ఇమ్మీడియట్గా మీరు ఐడి పెట్టేసేయండి, ఇమ్మీడియట్గా యాడ్ అయిపోతారు. మీ ఐడిని దాంట్లో మెసేజ్ చేసేయండి, ఇమ్మీడియట్గా యాడ్ అయిపోతారు. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. వీడియో కూడా లెంత్ చేయదలుచుకోలేదు. సో ఇంకా ఏమన్నా ఉంటే సర్వీసెస్ నేను మెన్షన్ చేస్తాను. సో అందరికీ హ్యాపీ పొంగల్ సంక్రాంతి అండి అందరికీ. సో ఐ విష్ యూ ఆల్ అని అందరూ మీకు నా సహాయం మీకు ఎప్పుడు మీకు ఉంటుంది. సో చాలామంది ఇప్పుడు వరకు 600-700 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత దీనికి రెస్పాన్స్ కూడా అలాగే ఇచ్చేసి, ఓకేనా? ఒకవేళ అకౌంట్స్ 2 ఉంటే మా పరిస్థితి ఏంటి సార్?
అలైజ్ బ్లూ అండ్ అబ్స్ట్రాక్ట్ రెండు ఉంటే మా పరిస్థితి ఏంటి సార్ అంటే, సార్ ఒకటి క్లియరు, అకౌంట్ అనేది మీ పేరు మీద ఉండాల్సిన పని లేదు, ఎవరి పేరు మీద ఉన్నా పర్వాలేదు, యూ కెన్ యూస్ దట్ ఆపర్చునిటీ ఆల్సో. అండ్ సెకండ్ పాయింట్, నేను ఒక మాట చెప్పకూడదు బట్ చెప్తాను, మ్యాపింగ్ అనేది విత్ ఫోర్స్ ఇట్ విల్ హ్యాపెన్, అది మీరు చేసుకోవచ్చు. సో ఆ ఫోర్స్ దానికి కూడా ఒకసారి చూడండి, యూటీటీ రెఫరల్ కోడ్ వచ్చి అలైజ్ బ్లూది NDEL1982 NDEL1982, దీని కింద మ్యాప్ చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకున్న వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటే, పాసిబిలిటీ ఉంటే విత్ ఎన్ఓసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను మళ్ళీ మండే ట్యూస్డే కల్లా అందరినీ కలుస్తాను. ట్యూస్డే నుంచి యాజ్ యూజువల్గా అలర్ట్స్తోను తర్వాత అన్నిటి. సో బ్రాకెట్ ఆర్డర్ది నేను ఇప్పుడు ఒక షార్ట్ వీడియో చేస్తానండి క్లియర్ కట్గా, అది ఇమీడియట్గా అది కూడా అప్లోడ్ చేస్తాను. అది కూడా ఇక్కడ చెప్పడం కంటే అది సపరేట్గా వీడియో పెడితే అది చిన్న వీడియో అవుతుంది. యా, హెడ్జింగ్ కూడా రాబోతుందండి, అది కూడా మాట్లాడతాను. హెడ్జింగ్ అంటే దానికి ఎవరైతే యూటీటీ అలర్ట్స్ గ్రూప్లో నుంచి లేదంటే యూటీటీ నుంచి 20,000 క్యాపిటల్ నుంచి 1 lakh 2 lakh జంప్ అవుతారు ప్రాఫిట్స్లో. జంప్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక 1 lakh క్యాపిటల్ని హెడ్జింగ్ వాడదాం. బయట నుంచి డబ్బులు తీసుకురాకూడదు, మన జోలో నుంచి డబ్బులు కొంచెమే తీసుకురావాలి, దాన్ని డబుల్ చేసుకుంటూ దాని నుంచి వేరే కొత్త ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసుకోవాలి. హెడ్జింగ్ అనేది ఒక ప్రాజెక్టు, BTS అనేది ఒక ప్రాజెక్టు, ఆ స్టాక్ ఆప్షన్ అనేది ఒక ప్రాజెక్టు, బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక ప్రాజెక్ట్ అనుకుంటే ఏదో ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసి దాన్ని మనం డబల్ చేసుకుంటూ పోయి కొత్త ప్రాజెక్టులు యాడ్ చేయాలి, అంతేగాని బయట నుంచి డబ్బులు తీసుకురాకూడదు. సో దానికోసం నేను ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఐ విల్ గో, నా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో నేను వెళ్తాను, ఓకేనా. సో నాకు మీ సపోర్ట్ ఉండాలి, మీకు నా సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ట్రైలింగ్ స్టాప్ లాస్ వెరీ గుడ్ సార్, రాజా విజయ్ గారు. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆఫ్టర్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఏది 30 పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇది టార్గెట్ ఇచ్చాను అనుకోండి, వన్స్ ఇక్కడ 30 పాయింట్స్ రీచ్ అయిన తర్వాత మీరు కాస్ట్ టు కాస్ట్ చేసేసి దీని వరకు వెయిట్ చేయాలి. కాస్ట్ టు కాస్ట్ చేసే 30 పాయింట్స్ చాలనుకుంటే 30 పాయింట్స్ చాలనుకున్న వాళ్ళందరూ 30 పాయింట్స్ బుక్ చేసేసుకోండి. 30 పాయింట్స్ మినిమం సార్ అది, ఎందుకంటే మనం 5 నుంచి 10 పాయింట్లు ఎస్ఎల్ ఇస్తాం కాబట్టి 1:3 మినిమం సరిపోతుంది. 30 పాయింట్స్ వచ్చిన తర్వాత కాస్ట్ టు కాస్ట్ పెట్టేది ఎప్పుడైతే ఇది రీచ్ అవుతుందో అప్పుడు 30 పాయింట్స్ లాక్ చేయాలి. నేను ఇచ్చిన ఫస్ట్ టార్గెట్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో 30 పాయింట్స్ లాక్ చేయాలి. ఎప్పుడైతే అక్కడి నుంచి సెకండ్ టార్గెట్కి 0.5% రీచ్ అవుతుందో అప్పుడు ఫస్ట్ టార్గెట్కి మార్చుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్ సెకండ్ టార్గెట్ రీచ్ అవుతుందో ఇమ్మీడియట్గా మీరు బుక్ చేసేసుకోవాలి. ఇంకా ఈ జర్నీలో ఎప్పుడు 100 పాయింట్లు వచ్చినా మీరు బుక్ చేసుకోవచ్చు. సో యూటీటీలో మీ అందరికీ తెలుసు 100 పాయింట్స్ 50 పాయింట్స్ అనేది కామన్. డైలీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో 50 పాయింట్స్ 100 పాయింట్స్ అనేది యూటీటీలో ఇట్స్ వెరీ 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 ఈజీ. సార్ అబ్స్ట్రాక్ట్ మ్యాపింగ్ చేసుకోవడానికి కొంచెం ఇన్ఫర్మేటివ్. సార్ మ్యాపింగ్ అనేది ఏంటి అంటే, మ్యాపింగ్ అనే విషయంకి వచ్చింది కాబట్టి, మ్యాపింగ్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ డిమాట్ అకౌంట్స్ ఉంటాయి. డిమాట్ అకౌంట్స్ ఉంటే అది ఎవరి కింద ఉన్నాయో మీకు తెలిస్తే ఒకవేళ వాళ్ళ నుంచి ఎన్ఓసి తీసుకొని మీరు కంపెనీకి కాల్ చేయాలి. కంపెనీకి కాల్ చేసి ఏ కంపెనీ బ్రోకర్లో ఉంటే ఆ కంపెనీకి కాల్ చేసి, సార్ మేము పలానా అకౌంట్ కింద మ్యాప్ అవ్వాలి అనుకుంటున్నాం అనుకుంటే సో యాడ్ అవ్వచ్చు. వాళ్ళు ఒకవేళ మీకు యాక్సెప్ట్ చేస్తే యాడ్ అవ్వచ్చు. మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయట్లేదు, బట్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వెస్ట్ సంబడి అందరూ కొంతమంది యాక్సెప్ట్ అవుతున్నారు. అది మీ రిక్వెస్ట్, అది మనం చెప్పకూడదు, ప్రమోట్ చేయకూడదు. యా, కమర్ రమేష్ గారు ఎవరి బిల్లి అక్కడ యాడ్ చేస్తాం సార్. ఇది అనేది న్యూ గ్రూపు, ఇది ఫ్రీ గ్రూపు, పబ్లిక్ అందరి కోసం పెట్టిన గ్రూప్. దీంట్లో కూడా సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.